హాయ్ గాయ్స్. సో మీ ముందుకైతే ఒక చిన్న విషయం, అంటే చిన్న విషయం కాదు, చిన్న విషయం తీసుకొని వచ్చి, అంటే చిన్న విషయం కాదు, ఇది చాలా అంటే చాలా పెద్ద విషయం. సో చాలా వైరల్ అవుతుంది ఇది, అంటే వైరల్ అవుతుందని నేను వీడియో చేయట్లేను. సో మన సొసైటీ గురించి, మన పూర్వంలో జరిగిన సీతారాముల గురించి చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడుతుర్రు. సో ఆయన మాట్లాడిన వ్యక్తి కూడా మన ఇండియా వ్యక్తే. సో అవతల కంట్రీకి వెళ్ళాడు. సో ఆయన పరిస్థితి బాగాలేక వెళ్ళాడో ఎట్లా మనకైతే తెలీదు. సో వెళ్ళిన వ్యక్తి సో ఆయన చూసుకోవాలి. చూసుకోకుండా ఎవరో ఇన్స్టాగ్రామ్లో చాలా వస్తాయి, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి, రేపుల గురించి, చాలా అంటే డ్రెస్సింగ్ స్టైల్స్ గురించి, అన్నింటి గురించి వస్తాయి. అది సోషల్ మీడియా కాబట్టి అది అప్లోడ్ చేస్తుంది. మనం అవి తీసుకొని బ్యాడ్గా కంటెంట్ చేసుకొని మనకి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు అంటే అది కరెక్ట్ కాదు కదా. సో లాస్ట్ ఎండింగ్లో వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఎండ్ వరకు అంటే 2 minutes 3 minutes ఉంటుంది. సో నేను 1 minute యాడ్ చేశాను. ఆ 2 minutes ఎలా చూసుకోవాలంటే మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫాలో అయితే చేయొద్దు గైస్. నా అన్వేషణ అనే ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయొద్దు. అందులో ఉండే వీడియో చూడండి, ఓకేనా. ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి గైస్. నాకైతే అసలు ఫీజులు ఎగిరిపోయినాయి. మన ఇండియా కంట్రీ అబ్బాయి అంత ఘోరంగా, అది మన ఇండియా అబ్బాయే కదా, అక్కడ పుట్టి అక్కడైతే ఏం పెరగలేదు కదా అదర్ కంట్రీ వాళ్ళ దగ్గర. సో నేనైతే చాలా అంటే చాలా కోపం వస్తుంది. సో అతని మీద కేసు వేయాలని చాలామంది అనుకుంటున్నారు. సో మీ ఓట్ ఎట్ సైడ్ ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. సో వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, చూడండి, ఓకేనా. ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు, 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి. అమ్మాయిని ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి. అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా, అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సున్ని కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి, ఓకే. అబ్బాయిలు మగజాతి చూడండి, ఇది మీ లింగం. మీకు 2 రొట్టెలు ఉంటాయి, చెడ్డీ వేసుకుంటారు, గాలి తగులుతారు.